వదలండి. రా. నేను రాను. వదలండి. దాసు వదలండి. పద. ఇక్కడ కూర్చో. వదలండి. వదలండి రా. ఎందుకు తీసుకొచ్చారు? వదలండి. అరే వదలండి. రేయ్ ఫోనిరా. చెప్పరా దాస్గా, పని అయిపోయినాదా? అయిపోయిందమ్మా. వర్షని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి కట్టేసినాం. శబాస్. ఏది స్పీకర్ ఆన్ చేసి దాని ముందెట్రా, దాంతో మాట్లాడతాను. అలాగేనమ్మా. మాట్లాడమ్మా. ఏటే వరుస మర్యాదగా నన్ను చెప్పినాను, నా కూతురికి రామరాజుకి మధ్యలోంచి తప్పుకో అని. నా మాట ఏంటేనా? ఇప్పుడు ఏటయిందో చూడు. కట్టి పడేసినారు. రామరాజును పెళ్లి చేసుకుని కోట్ల ఆస్తికి వారసురాలనైపోదాం అనుకున్నావేటే? నేనుండగా అట్ట జరగనివ్వను. ఆనాడు గుళ్ళో నా మనుషులకి దొరకకుండా తప్పించుకున్నావు, కానీ ప్రతిసారి అట్ట తప్పించుకోలేవు కదా. ముక్కటమ్మా, నన్ను కట్టి పడేసినంత మాత్రాన నీ ఆటలు సాగవు. నా వెనుక ఇద్దరున్నారు, రాజీవ్, రామరాజు. వాళ్ళిద్దరిని దాటి నువ్వు నన్నేం చేయలేవు. వాళ్ళు నిన్ను వదిలిపెట్టరు. వాళ్ళు ఏడ్సేస్తారే నన్ను. నువ్వు కలలు కంటున్నావేమో, కానీ వాళ్ళిద్దరూ కూడా నిన్ను కాపాడలేరు. నువ్వు మళ్ళీ తిరిగి ఈ ఊరు రాలేవే. నీకు టిస్ట్ చెప్పనా? నిన్ను కిడ్నాప్ చేయించింది నేను మాత్రమే కాదు, నాకింకో పార్ట్నర్ కూడా ఉంది. మేమిద్దరం కలిసి నీకు ఈ గతి పట్టించినాం. ఇంకో పార్ట్నరా? ఎవరది? ఓ పాలి, ఆ గుమ్మం వైపు చూడు. శ్రావ్య, నువ్వా? సాకైనవా? నీ వెనకాల నీకు అండగా ఇద్దరున్నారన్నావు కదా. నీకు శత్రువులు కూడా ఇద్దరున్నారు. నేను, శ్రావ్య. ఇక మీరు తేల్చుకోండి. ఆ ముక్కుటమ్మతో చేతులు కలిపి నువ్వు తప్పు చేస్తున్నావు శ్రావ్య. నీకిది మంచిది కాదు. ఏయ్, నీ నీతి సూత్రాలు ఆపు. నాకు జరగాల్సిన మంచి మాత్రమే నాకు ముఖ్యం. నువ్వు జ్యోతివని నాకు అనుమానం. నాకు నా భర్తకి నీ అడ్డు లేకుండా చేయాలంటే ముక్కోటమ్మతో జత చేరి నిన్నిక్కడికి లాక్కుని వచ్చేలా చేశాను. నేను జ్యోతిని కాదని నీకెన్నిసార్లు చెప్పాలి శ్రావ్య? నా రూపం రాజీవ్ భార్యని పోలి ఉండొచ్చు, కానీ నేను వర్షానే. అవునా? నీ మాట ప్రకారం నువ్వు వర్షావే అనుకుందాం. జ్యోతిలో ఉన్నావు కదా, అదే నీ దురదృష్టం. తన భార్య జ్యోతి వెళ్ళిపోయాక నేను రాజీవ్కి దగ్గర అవ్వాలని ట్రై చేశాను. అఫీషియల్గా భార్యగా ఉండాలనుకున్నాను, కానీ నీలా ఉన్న జ్యోతికి నాకంటే ముందే రాజీవ్ 3 ముళ్ళు వేసి ఉండటం వల్ల తనే అఫీషియల్ అవుతుంది తప్ప నేను కాదు అని లాయర్ చెప్పారు. చట్ట ప్రకారం రాజీవ్ జీవితంలో నుంచి జ్యోతి పక్కకు తప్పుకుంటేనే నేను అఫీషియల్గా భార్యనవుతానంట. అక్కడేమో మీనాక్షికి రామరాజు కోసం వర్ష అడ్డు తొలగాలి, నాకేమో రాజీవ్ కోసం జ్యోతి అడ్డు తొలగాలి.